నశించిపోతున్న ఆత్మల పట్ల భారము, బాధ్యత కలిగి ఎవరైతే నడుచుకుంటారో, నేటి దినాల్లో సంఘ కాపరికి మాత్రమే కాదు, అంత్య దినములలో ఉన్నాం మనము. రక్షణ పొందిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు వారు సువార్త పాఠంలో చెప్పిన రీతిగా ఫలించడి అనుభవం కలిగి ఉండాలి. అనగా నువ్వు రక్షణ పొందావు, నీ కుటుంబానికి రక్షణ తీసుకొని వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందావు, నీ కుటుంబ సభ్యులకు రక్షణ తీసుకొని వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందావు, నీ బంధుమిత్రులకు రక్షణ తీసుకొని వెళ్ళాలి. అపోస్తుల కార్యంలో ఒక మాటను తెలియపరిచాడు. అమ్మా, నువ్వు రక్షణ పొందావు, అయ్యా నువ్వు రక్షణ పొందావు, నువ్వు పొందిన రక్షణ నీ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, నువ్వు పొందిన రక్షణ బంధుమిత్రులతో సహము ఆ కృప ఆవరించి ఉన్నది అనే గ్రహింపు మనలో ఉంటే తప్పనిసరిగా మనము ఫలించడి అనుభవము కలిగి ఉంటామండి. అప్పుడే దేవుడు మన యందు దృష్టి నిలుపుతాడు. మన నుండి శ్రమలు తీసేస్తాడని నేను చెప్పను, మనకు శోధనలు రావని నేను చెప్పను. కానీ దేవుని దృష్టి మన పైన నిలిపితే, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవరు? దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని బిడలముగా మనం పిలువబడుతున్నప్పుడు, ఆయన ఇచ్చిన శాసనములను, ఆయన ఇచ్చిన కట్టడలను మనము తరచూ పాటిస్తూ ఆయన నియమ నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు మనకి దేవుని సహాయం ఉంటుందా, ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని కృప వారి పట్లే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్పాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలగవాడై నా మాట విని వణుకుచుండెను అని అన్నాడు. ఇప్పుడు మనమందరము కూడా కుటుంబంలో బంధుమిత్రులు వచ్చినప్పుడు, లేదంటే ఇతరులు మన కుటుంబానికి వచ్చినప్పుడు మనము ఎలాంటి స్వభావము కలిగి ఉంటాము? దీనత్వము కలిగి ఉంటాము, ప్రేమ మనస్సు కలిగి ఉంటాము, వారికి మంచి ఆతిథ్యము ఇవ్వాలి అనే ఒక తపన కలిగి ఉంటామా, ఉండమా? కానీ నువ్వు యథార్థముగా వారికి సేవ చేస్తున్నావా, యథార్థముగా నువ్వు వారికి ఆతిథ్యం ఇస్తున్నావా లేదా అనేది గ్రహించే వారు ఒకరు ఉన్నారు. అది ఎలా సాధ్యము? నేను మంచిగానే చేస్తున్నాను కదా అంటే